మనం ట్రాషింగ్ అంటే ఏంటో చూద్దాం. ట్రాషింగ్ అంటే స్వాపింగ్ అవుట్ ఏ పీస్ ఆఫ్ ప్రాసెస్ జస్ట్ బిఫోర్ దిస్ పీస్ ఇస్ నీటెడ్. స్వాపింగ్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు సిపియూకి ఒక పేజ్ కావాలి, ఆ పేజ్ మెయిన్ మెమరీలో లేదు. సో ఏం చేస్తుంది, సెకండ్ మెమరీ స్వాపింగ్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు అది మీకు కొంచెం ముందుకెళ్ళి చెప్తా. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ట్రాషింగ్లో ఏమవుతుందంటే సిపియూ మొత్తం స్వాపింగ్కే ప్రాసెస్ అనేది ఏంటి ప్రాసెసర్ ఉంటుందో మనది, ఆ ప్రాసెసర్ దాని టైం అంతా ఈ స్వాపింగ్ చేయడానికే అయిపోతుంది. దానిలో ఆ టైం అంతా నువ్వు స్వాపింగ్ చేయడానికే వాడుకుంటే ఎస్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తావు, యూజర్ యొక్క ఇన్స్ట్రక్షన్. అదే ట్రాషింగ్ అంటే. ఇక్కడ సారీ, ఇక్కడ క్లీన్ రాసిన. The process spends most of its time in swapping pieces rather than execution of user instruction. యూజర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయకుండా దాని టైం అంతా స్వాపింగ్ అని చేసుకుంటుంది. దాన్ని దిస్ యాక్టివిటీ ఇస్ కాల్డ్ ట్రాషింగ్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒకటి అర్థమవుతుంది చూడండి. సో ఏమైపోయింది, ద ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ పేజెస్, ద పేజ్ ఫాల్ట్ రేట్ ఈస్ వెరీ హై. దిస్ లీడ్స్ టు, ఇప్పుడు ఏమైపోయింది, పేజ్ ఫాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా. పేజ్ ఫాల్ట్ అంటే ఏంటిది, మెయిన్ మెమరీలో పేజ్ లేకపోవడం పేజ్ ఫాల్ట్. సో పేజ్ ఫాల్ట్ ఎక్కువ ఉంటే అది పక్కా దానికి కావాల్సిన పేజ్ సెకండ్ మెమరీ నుంచి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. సో పేజ్ ఫాల్ట్ రేట్ అయ్యి ఉన్నాక ఏమైపోతుంది, మనము దాని టైం అంటే స్వాపింగ్కే వేసుకుంటాం. అది పేజ్ ఫాల్ట్ వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ మెమరీ నుంచి మళ్ళీ అది తెచ్చుకుంటాం, మళ్ళీ ఇంకోసారి పేజ్ ఫాల్ట్ వచ్చింది, సెకండ్ మెమరీ నుంచి మళ్ళీ ఇంకో పేజ్ తెచ్చుకుంటాం, స్వాప్ చేస్తాం. సో దాని టైం అంతా స్వాపింగ్కే అయిపోతుంది. దీనివల్ల ఏమైపోయింది, ఇట్లా సిపి యూటిలైజేషన్ అంటే స్వాపింగ్కే అయిపోయింది, మనం ఎగ్జిక్యూషన్ చేస్తలేం. సో లో సిపి యూటిలైజేషన్. ఇంకా ఓఎస్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. దిస్ ఈజ్ నీడ్స్ టు ఇంక్రీజ్ ద డిగ్రీ ఆఫ్ మల్టీప్రోగింగ్. ఏదేమనుకుంటుంది, థింక్ దట్ ఈస్ నీడ్స్ టు ఇంక్రీజ్ ద డిగ్రీ ఆఫ్ మల్టీప్రోగింగ్. అది మల్టీప్రోగ్రామ్ పెంచాలనుకుంటుంది ఓఎస్. సో అనదర్ ప్రాసెస్ యాడెడ్ టు ద సిస్టమ్. ఇప్పుడు చూడండి, ఏ ప్రాసెస్ ఈజ్ బిజీ ఇన్ స్వాపింగ్ పేజెస్ ఇన్. సో ప్రాసెస్ అంటే మన ప్రాసెస్ అంటే స్వాపింగ్లోనే బిజీ ఉంది, నేను స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ చేయడం. సో దిస్ హై పేజింగ్ యాక్టివిటీస్ కాల్ ట్రాషింగ్. మళ్ళీ అదే డెఫినేషన్ రాసిన, దాన్ని ట్రాషింగ్ అంటారు. దీనివల్ల ఏమైపోయింది, మోర్ పేజింగ్ లెస్ రిపిటేషన్. అంటే ఇప్పుడు ఏమైపోయింది, పేజ్ ఫాల్ట్స్ రేట్ అయ్యి ఉండడం వల్ల స్వాపింగ్ అనేది చేస్తూనే ఉన్నాం, మోర్ పేజింగ్ అవుతుంది. కానీ ఈ సిపి యూటిలైజేషన్ మాత్రం చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మనకి సిపియూకి ఇలా పోతుంది మెయిన్ మెమరీలో, దానికి ఏం కావాలి, ప్రాసెస్ 2 కావాలి. ప్రాసెస్ 2 ఉన్నది లేదు, అది ఎక్కడ ఉంది, ఈ సెకండ్ మెమరీలో ఉంది అనుకున్నాం. సో సెకండ్ మెమరీ నుంచి స్వాపింగ్ చేస్తుంది P2ని. తర్వాత సిపియూకి ప్రాసెస్ 3 కావాలి, అది ఇక్కడ లేదు, సెకండ్ మెమరీలో ఉంది. సో ప్రాసెస్ 3ని కూడా స్వాపింగ్ చేస్తుంది. తర్వాత దానికి P4 కావాలి, P4 ఇక్కడ ఉంది, దాన్ని ఏం చేస్తుంది, తెచ్చుకుంటుంది. అట్లనే అవన్నీ స్వాపింగ్ చేస్తుంది. ఓకే, దానికి P5 లేదు, P5 కూడా మెయిన్ మెమరీ లేకపోతే స్వాపింగ్ చేస్తుంది, P6 లేకపోతే P6 స్వాపింగ్ చేస్తుంది. అలానే P7 కూడా స్వాపింగ్ చేసేది, P5 P6 P7. దానికి ఇప్పుడు P8 కావాలి. P8 మనం స్పేస్ ఇంతే ఉంది, 7 పేజెస్ పట్టాయంటే స్పేసే ఉంది మెయిన్ మెమరీలో. సో దాన్ని 7 మన మెయిన్ మెమరీలో 7 పేజెస్ పట్టే స్పేస్ ఉంది. ఇప్పుడు సిపియూకి పేజ్ 8 కావాలి. పేజ్ 8 కావాలంటే ఏం చేయాలి, ఇల్లు నుంచి ఒకటి బయట తీస్తేనే కదా అది తీసుకొచ్చి పెట్టాలి. సో ఏం చేస్తాం, ఇది తీసుకుపోయి ఇక్కడ పెడతాం. ఏం చేస్తాం, ఇది P1 కట్ చేసి P1 ప్లేస్లో P8ని పెడతాం. సో P1ని స్వాప్ అవుట్ చేసినాం. ఇప్పుడు తర్వాత P2 కావాలంటే P2 ఎగ్జిక్యూషన్ కావాలంటే నీకు P1 కావాలి, అర్థమైందా. సపోజ్ P3 కావాలి, P3 ఎగ్జిక్యూషన్ కావాలంటే మళ్ళీ P1 కావాలి నీకు. సో ఏం చేయాలి, మళ్ళీ ఏదైతే P1 ఉందో స్వాప్ అవుట్ చేసి మళ్ళీ స్వాపింగ్ చేయాలి. సో ఇది ఏమైపోతుంది, P1. అట్లనే ఇప్పుడు P4 ఎగ్జిక్యూషన్ కావాలంటే నీకు P2 కావాలి, మళ్ళీ నువ్వు ఇది తీసేసేసి మళ్ళీ P2ని లోపల మళ్ళీ స్వాపింగ్ చేయాలి. చూసినా, మళ్ళీ P4 ఇప్పుడు సపోజ్ P5 ఎగ్జిక్యూట్ కావాలంటే P4 ఎగ్జిక్యూట్ కావాలంటే దానికి P3 కావాలి, మళ్ళీ దీన్ని స్వాపింగ్ చేస్తుంది. అట్లా అన్నమాట. ఒక ప్రాసెస్ ముందున్న ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి ముందు ఇంతకుముందు ఉన్న P1 P2లో P1 పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సో అది ఏం చేస్తుంది, మళ్ళీ స్వాప్ అవుట్ చేసి మళ్ళీ స్వాపింగ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమైపోతుంది, మొత్తం సిపియూ అంటే స్వాపింగ్లోనే అయిపోతుంది. సో దీన్నే ట్రాషింగ్ అంటారు ఈ ప్రాసెస్ మొత్తాన్ని. సిపియూ యూటిలైజెస్ ఈస్ కంప్లీట్ టైం. అంటే సిపియూ కంప్లీట్ టైం ఇప్పుడు ఏం చేస్తుంది, పేజెస్ని స్వాపింగ్ చేయడానికి, స్వాప్ అవుట్ చేయడానికే వాడుకుంటుంది, రాదర్ దెన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. దీన్ని ట్రాషింగ్ అంటారు సింపుల్గా.
అర్థమైనా సిపియు మొత్తం నా టైం అంతా స్వాపింగ్కే వాడుకుంటుంది. ప్రోగ్రామింగ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చేయలేదు. సో దాని కంప్లీట్ టైం ట్రాషింగ్గా వాడుకుంటే రాదర్ దెన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ట్రాషింగ్. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ టు సిపియు యూటిలైజేషన్ ఇది. సో ఇక్కడ మనకి ఇక్కడ P1 ప్రాసెస్ అనుకున్నాం, P1 ప్రాసెస్, P2 ప్రాసెస్, మంచిగా P3, P4, P5 ఇవన్నీ పేజెస్, ఒక్కొక్క పేజ్ మంచిగా ఎగ్జిక్యూట్ చేసేసేయండి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మెమరీ ఫుల్ అయిపోయింది, దీన్ని స్వాప్ చేయాల్సిందే. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి అయితే స్వాపింగ్ చేస్తూ వస్తావు ఇక్కడ నుంచి. అంటే స్వాపింగ్ ఎప్పుడైతే స్వాపింగ్ స్టార్ట్ చేస్తావో ఇక నీ సిపి యూటిలైజేషన్ అంతా తగ్గిపోతుంది. ఓకేనా? స్వాపింగ్ ఇస్ డన్. ఎప్పుడైతే స్వాపింగ్ స్టార్ట్ చేస్తావో ఇక్కడ నుంచి ఎక్కడైతే పీక్ వెళ్ళిపోయింది, మెమరీ ఫుల్ అయిపోయింది, ఇంకా సిపికి వేరే ఏదో పేజ్ కావాలి. సో దీన్ని రిమూవ్ చేయాలి. సో దీన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ స్వాపింగ్ చేయాల్సిందే. సో స్వాపింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తో దాని సిపి యూటిలైజేషన్ అంతా అయిపోతుంది. దీన్ని ట్రాషింగ్ అంటే ఇది దాని యొక్క గ్రాఫ్.